మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మలో ఉన్న ఎంఆర్ఈసీ క్యాంపస్లో 2024 మార్చి 4వ తేదీ సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజన సమయంలో అన్నం, స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. అయితే కొద్ది రోజులకే మళ్లీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మలో ఉన్న ఎంఆర్ఈసీ క్యాంపస్లో 2024 మార్చి 4వ తేదీ సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజన సమయంలో అన్నం, స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. అయితే కొద్ది రోజులకే మళ్లీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మలో ఉన్న ఎంఆర్ఈసీ క్యాంపస్లో 2024 మార్చి 4వ తేదీ సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజన సమయంలో అన్నం, స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. అయితే కొద్ది రోజులకే మళ్లీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మలో ఉన్న ఎంఆర్ఈసీ క్యాంపస్లో 2024 మార్చి 4వ తేదీ సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజన సమయంలో అన్నం, స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు